సో ఈ రోజు ఈ వీడియోలో మనం ధన్ యొక్క ఓఐ ప్రొఫైల్ గురించి చూద్దాం. దీనికోసం మీరు ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు ఏదైతే ఎసెట్కి ఓపెన్ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఎసెట్ని ఇక్కడ ఓపెన్ చేయవలసి ఉంటుంది. సో నేను ఇక్కడ నిఫ్టీ 50 ఈరోజు ఎక్స్పైరీగా ఉంది అండ్ దీనికి సంబంధించిన చార్ట్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. అండ్ మనం జనరల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ చూడడానికి ఆప్షన్ చైన్ మీద డైరెక్ట్గా క్లిక్ చేయడం ద్వారా ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్న దాన్ని చూస్తాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి దాని యొక్క అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్లో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది హైయెస్ట్గా ఉంది అండ్ OI2 ఇక్కడ ఉంది, OI4 ఇలా ఉంది. సో ఇలా మనం చూసుకుంటూ వచ్చాం. బట్ దాన్ని తీసుకొచ్చిన ఈ OI ప్రొఫైల్ అన్న టూల్ని యూజ్ చేయడం ద్వారా మనం దీన్ని డైరెక్ట్గా ఆన్ చేటే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూడొచ్చు. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ అ నెంబర్ ఆఫ్ యాక్టివ్ అండ్ ఓపెన్ కాంట్రాక్ట్స్ ఇన్ అ పర్టికులర్ అసెట్. ఒక స్ట్రైక్ ప్రైస్లో ఎన్నైతే ఓపెన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయో దాన్ని మనం ఓపెన్ ఇంట్రెస్ట్గా చెప్పుకుంటాము. అండ్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఆ స్ట్రైక్కి సంబంధించి అన్ని యాక్టివ్ పొజిషన్స్ ఉన్నాయి అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ నిఫ్టీ 50 చార్ట్ మనకి ఏదైతే ఉందో దీన్ని టీవీ చార్ట్స్లో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. అండ్ టీవీ చార్ట్లో మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ నిఫ్టీకి సంబంధించిన చార్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే టాప్ కార్నర్లో కనిపిస్తున్న ఓఐ ప్రొఫైల్ అన్న ఆప్షన్ కనిపిస్తుందో దీన్ని మనం యాక్సెస్ చేయడం ద్వారా మనం ఏదైతే ఎసెట్లో మనం ట్రేడ్ చేస్తున్నామో ఆ ఎసెట్లో మనం ఓఐని చూసే ఆప్షన్ డైరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే అప్రాక్సిమేట్గా 26,150 యొక్క స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 4.65 crore అండ్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 4.56 crore ఉండాలని మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. అండ్ చాలామంది ట్రేడర్స్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూస్తారు. దానికోసం ఇక్కడ మీరు జస్ట్ ఓఐ ప్రొఫైల్ సెట్టింగ్లో చేంజ్ ఇన్ ఓఐ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మీ ఏదైతే కావాల్సిన స్ట్రైక్ ప్రైస్ ఉంటుందో ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిల్డ్ అవుతుంది అండ్ దీనికి సంబంధించి ఒకవేళ మనం ఏదన్నా ప్రికాషనరీ మెజర్ మన ఓపెన్ పొజిషన్స్కి తీసుకోవాలి అనుకుంటే దాన్ని మనం డైరెక్ట్గా ప్లాన్ చేసే ఆప్షన్ ఈ ధన్ చార్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది కేవలం ఈ ఎక్స్పైరీకే కన్ఫైన్ అయి ఉంటుందా అంటే లేదు. మీరు కావాలి అనుకుంటే ఈ ఎక్స్పైరీ డేట్ని మల్టిపుల్ ఎక్స్పైరీస్కి మీరు కావాలన్నా కూడా ఇక్కడ డైరెక్ట్గా ప్లేస్ చేసే ఆప్షన్ మీకు ధన్ ప్రొవైడ్ చేస్తుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.